హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ సృష్టికి ముందు ఉన్నటువంటి, సృష్టింపబడక ముందు అంటే వ్యక్తము అవ్యక్తము ఈ రెండిటి కన్నా ఇంకా ముందు, సృష్టి ప్రళయము అనేదైతే ఉన్నాయో రెండిటి కన్నా ఇంకా ముందు ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఫండమెంటల్ లా ఉంది, మూలధర్మము. అది సెల్ఫ్లెస్ గివింగ్. ఎందుకంటే సృష్టి కూడా గివింగ్ తో మొదలైంది. తనను తను త్యాగం చేసుకుంటే, తనను తను హుతం చేసుకుంటే ఈ అనేకత్వం వచ్చింది. ఈ సమస్త సృష్టి బయలువెడలింది. ఒకటి, తనను తను బలిదానం చేసుకుంటే, తనను తను బలి చేసుకుంటే ఈ అనేకత్వం వచ్చింది. అందులో ప్రారంభమే సెల్ఫ్లెస్ గివింగ్ గా ఉంది. ఎందుకు అట్లా చేశాడు? తన కోసం కాకుండా తను ఈ రాబోయే వాళ్ళ కోసము అన్నట్టుగా. అంతకుముందు అంటే తను ఒక్కడే ఉంది, తను ఒక్కడి కోసం చేసేదేం లేదు. రాబోయే వాళ్ళ కోసం ఈ సృష్టింపబడినప్పుడు వచ్చే అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, సృష్టి సమస్తము కోసము తనను తను బలిదానం చేసుకున్నాడు, తనను తను హుతం చేసుకున్నాడు ఆ యజ్ఞంలో.
తద్వారా ఈ అనేకత్వం వచ్చింది. కాబట్టి ఈ సృష్టి ప్రారంభమే ఏ దివ్య ధర్మంతో ప్రారంభమైంది? సెల్ఫ్‌లెస్ గివింగ్ అనే దాంతో. అంటే ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగమైన సేవా పరాయణత్వంతో ఇవ్వబడినది. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. This law is ఈ విషయమే this has been demonstrated throughout the history of both nations and individuals. మొత్తం చరిత్రగా మనకి ఏదైతే పవిత్ర గ్రంథాల్లో చెప్తున్నారో చారిత్రక అంశాలు, చారిత్రక సంఘటనలు, ఇటు దేశాలకి సంబంధించింది కావచ్చు, లేకపోతే వ్యక్తులది సంబంధించిన చరిత్రలు మనకి ఇవ్వచ్చు. వాటన్నిట్లోనూ అంతర్లీనంగా, అంతర్గర్భితముగా ఈ సూత్రము ఇమిడి ఉన్నది. ఈ ధర్మము ఇమిడి ఉన్నది. ఈ ధర్మము ఇమిడి ఉన్నది. సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్న ధర్మము. This law is rightly described as fundamental. ఎందుకు ఇది మూలతత్వ దివ్య ధర్మం అని, మౌలిక తత్వ దివ్య ధర్మం అని అంటున్నాము. ఫండమెంటల్ అంటున్నాము. ఫండమెంటల్ అంటే ప్రారంభంలో ఉండేది. అది తర్వాతే మిగతావే కాదు. ఇది లేకుండా మిగతాది రావడానికి అవకాశం లేదు అన్నంతగా దాన్ని ఈ సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్న దాన్ని ఉన్నత స్థాయిలో పెట్టాము. ఉన్నత స్థానంలో. For it is the law by which the universe subsists. అంటే ఈ విశ్వం మొత్తం, ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ సమస్త విశ్వము మొత్తం జీవిస్తా ఉంది అంటే, ఈ సమస్త విశ్వము ఇట్లాగా వ్యక్త సృష్టిగా ఉండి అలా సాగుతూ ఉంది అంటే, దీనికి ఆధారము ఈ సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్న సూత్రం మీద ఆధారపడి ఈ విశ్వం మొత్తం కూడా అలా నిలబడి ఉంది. విశ్వం మొత్తం అలా జీవిస్తూ ఉన్నది. జీవనం చేస్తూ ఉంది అన్నట్టుగా అనమాట. బ్రతుకుతూ ఉన్నది. ఈ విశ్వము బ్రతుకుతూ ఉన్నదంటే, ఈ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడంటే ఈ సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్న మౌలిక తత్వ దివ్య ధర్మం వల్ల. అట్లాగే ఒక వ్యక్తి అనే కాదు, ఈ మొత్తం సమస్త విశ్వము కూడా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అందరం కూడా ఏం చేస్తున్నాము అంటే, ఇది మనం అనుకుని చేసినట్టు, లేకపోతే మనం ఈ ధర్మ ప్రకారం కాకుండా వేరే ఇంకొక ధర్మం ప్రకారం నడుస్తున్నాం అన్నట్టుగా కాదు. ఇక్కడ మనం ఏమేమైతే చెప్పుకుంటున్నామో ఈ సృష్టికి సంబంధించిన విషయాలు అవన్నీ జరుగుతున్నాయి. అదే ఇక్కడ విశేషం ఏంటంటే అవి చేయటం లేదు మనం అనుకుంటున్నాం. మనము సెల్ఫ్‌లెస్ గివింగ్ గానే ఏది ఇచ్చినా గానీ ఏ పద్ధతిలో ఇస్తున్నాం? సెల్ఫ్‌లెస్ గివింగే. ఇవ్వవలసిన పద్ధతిలోనే ఇస్తున్నాం. తీసుకోవాల్సిన పద్ధతిలోనే తీసుకుంటున్నాం. కానీ మనము ఇచ్చేటప్పుడు ఇది నా కోసం అన్నట్టుగా ఇస్తున్నాం. నేను అభివృద్ధి చెందటం కోసం, నా ఉన్నతి కోసం, నాకిది ఉపయోగపడుతుంది కాబట్టి నేనిది ఇస్తున్నాను. ఇది అవతల వాడికి ఇస్తే నాకు ఉపయోగపడేది ఇంకోటేదో అవతల వాడు నాకిస్తాడు కాబట్టి, దీనికన్నా ఎక్కువ విలువైంది, నాకు అవసరమైంది వాడు ఇస్తాడు కాబట్టి నేను దీన్ని వాడికి ఇస్తున్నాను. లేకపోతే ఇచ్చేవాడిని కాదు అన్నట్టుగా. నా కోసం ఇస్తున్నాను వాడికి. కానీ ఇదేంటి, మనం ఇచ్చేది అవతల వాడికి ఉపయోగపడేది. ఇప్పుడు మరి అవతల వాడికి ఉపయోగపడేది మనం ఇస్తున్నామా లేదా? నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా ఇది అవతల వాడికి ఉపయోగపడుతుందని నేను ఇస్తున్నానండి అని అనుకుని చేస్తే వెరీ గుడ్, వెరీ వెల్. అంటే ఆ మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదైతే ఉందో, సెల్ఫ్‌లెస్ గివింగ్ ఫండమెంటల్ లా, దాని ప్రకారం చేసిన వాళ్ళం అయ్యాము. అట్లా కాకుండా ఇది నా కోసం అండి, నేను ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారు ఆయనకి?
ఇప్పుడు నేను ఎందుకు ఇట్లాగా అధ్యయన తరగతులు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఇది నా గొప్పతనం కోసం. 10 మందిలో నేను ఈయన భలే చెప్తాడండి, చాలా గొప్పవాడండి ఈయన అని అనిపించుకోవటానికి. అని నేను అనుకున్నాననుకోండి, అప్పుడు సెల్ఫ్ గివింగ్ అయిపోతుందది. కానీ వాస్తవంగా నా నుంచి మీకు వస్తుందా లేదా? నేను ఏమైతే చెప్తున్నానో అవన్నీ మీకు అందుతున్నాయి. కాబట్టి సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్నది జరిగిపోతా ఉందిక్కడ. కానీ నేనది అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నాను, సెల్ఫ్ గివింగ్ అనుకుంటున్నాను. అందువల్ల ఈ సృష్టి సమస్తం గూడా మొత్తం ఏ ధర్మాల ప్రకారము ఇదంతా నడవాలో, ఆయా ధర్మాల ప్రకారమే చక్కగా నడుస్తూ ఉన్నది. జంతు స్థితి దాకా అనుకోవడాలేమి లేవు. అందుకని అవి అప్రయత్నంగా దాన్ని అనుసరిస్తూనే వెళ్ళిపోయింది. ఒక మానవుడి దగ్గరికొచ్చినప్పటికల్లా ఇక్కడ కొంచెం తిరకాసు ఏర్పడింది. అంటే కుడి, ఎడమ, ఎడమ, కుడి అన్నట్టుగా. అది కొద్దిగా మార్పు జరిగింది. అంటే సెల్ఫ్‌లెస్ అనే బదులు సెల్ఫ్ అన్నది వచ్చింది. నేను, నా కోసం అన్నట్టుగా. కానీ చేసేది సెల్ఫ్‌లెస్సే. సెల్ఫ్‌లెస్ గివింగ్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మేమేదో ఈ విషయాలు మాకు తెలియదు గాబట్టి, ఈ విషయాలు ఇట్లాగా వినడం ద్వారా మేము తెలుసుకుంటాము. అందుకని నేను తెలుసుకోవడం కోసం ఇది వింటున్నాను అని మీరనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? ఇప్పుడు ఈ చెప్పబడే విషయాలేవైతే ఉన్నాయో, అవి వినేవాళ్ళు ఉంటేనే గాని అవి చెప్పడానికి అవకాశం ఉండదు. తీసుకునేవాడు ఉంటేనే గదా ఇచ్చేది. గివింగ్ ఎప్పుడుంటుంది? రిసీవింగ్ అప్పుడు. రిసీవింగ్ లేపోతే గివింగ్ ఉండదు గదా! అందువల్ల ఇప్పుడు ఆయన నుంచి ఈ విషయాలన్నీ బయటకొస్తే, ఇవి ఇంకా ఎంతో మందికి ఉపయోగపడతాయి. అందువల్ల అట్లాగా అందుకోసమని మేము వింటున్నాం ఇప్పుడు. ఆ ప్రయత్నంగా మీకేం జరుగుతుంది? మీకు తెలుస్తుంది. మీతో పాటు చాలా మందికి తర్వాత తర్వాత తరాల్లో తెలియొచ్చు. ఇప్పుడు 'జాఫ్రీ హడ్సన్' పుస్తకం రాసి వదిలేసాడు. మరి ఆ పుస్తకాన్ని 30, 40 సంవత్సరాల తర్వాత దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే ఆ రోజున ఎవరు చదువుతారులెండి అని తన చుట్టూ ఉన్న వాళ్ళ వరకే చెప్పేసి ఎళ్ళిపోయాడనుకోండి పుస్తకం రాయకుండా. ఇప్పుడు మనకి ఏమిది? ఆ విన్న వాళ్ళేమో వాళ్ళు ఎళ్ళిపోయారు. ఇంకెవరు చెప్తారు మనకిక? మనకి తెలీదిక. పుస్తకం ఉండడం వల్ల మనం ఇయన్నీ చెప్పుకోగలుగుతున్నాము. అందువల్ల చదువుతారా? చదవరా? అవేమి లేదు. పుస్తకం రాసాడు ఎళ్ళిపోయాడంతే. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు మనం. అట్లాగా వినేవాళ్ళేమో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మన ఒక్కళ్ళకే కాదు. ఇట్లా మనం వినేవాళ్ళం ఉంటేనే గాని చెప్పేవాడు చెప్పడానికి అవకాశం లేదు. చెప్పేవాడు చెప్పాలి అంటే వినేవాళ్ళుండాలి. అందుకని చెప్పేవాడు చెప్పడం కోసం మేము ఇక్కడ వి వినటానికి ఉన్నట్టుగా ఉన్నాము. అంతేగాని నేను పూర్తిగా ఇవి అర్థం చేసుకొని, నేను గొప్పవాళ్ళనవ్వటం కోసం అన్న పాయింట్‌గా కాకుండా, అది జరిగేది. జరుగుతున్నదేమో అది. ఇప్పుడు మనం అనుకోవడం ఎట్లాగా అనుకుంటున్నాం? సెల్ఫ్ గివింగ్‌గా, సెల్ఫ్ రిసీవింగ్‌గా అనుకుంటున్నాం. అంటే నేను, నా కోసము అన్న వరకు ఆగిపోతున్నామనమాట. అసలు ఈ లా ప్రకారమే యూనివర్స్ సబ్సిస్ట్స్. ఈ జీవితం మొత్తం ఇది ఇలా మనుగడ సాగిస్తున్నదే అంటే విశ్వం మొత్తము ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు మనుగడ సాగిస్తూ ఉన్నదంటే ఎక్కడ ఆగకుండా నిరంతరము ఒకే ఒక్క ధర్మము సెల్ఫ్‌లెస్ గివింగ్ అన్న ధర్మము ఆధారంగా అది పనిచేస్తూ ఉన్నది. The Logos itself nourishes and sustains the solar system by the perpetual outpouring, self-giving, self-emptying kenosis of its own life. మరి ఈ సృష్టిలాగా నడుస్తుందంటే విశ్వం అంతా 3 మూర్తుల నుంచి 3 మూర్తుల నుంచి
3 రకాల జీవ ప్రసారాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. 3 రకాల జీవములు 3 రకాల జీవములు ప్రసారం అవుతూ ఉన్నాయి. 3 రకాల జీవ ప్రసారాలున్నాయి ముగ్గురు నుంచి. తద్వారా వీటికి ఆహారంగా అది ఉపయోగపడుతూ, నిరంతరము అది ముందుకు కదలటానికి వీలవుతూ ఉన్నది. ఈ సృష్టి మొత్తం కూడా, ఈ విశ్వం మొత్తం. లాగాస్ అంటే మూర్తులు అని. 3 మూర్తులుగా అంటే ఒకడే మూర్తులుగా, 3 మూర్తులుగా చీలాడు. ఒకడు 3 మూర్తులయ్యాడు. అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడుగా అన్నట్టుగా. ఆ ముగ్గురు మూర్తుల నుంచి 3 రకాల జీవ ప్రసారాలు వస్తూ ఉన్నాయి. Logos itself nourishes and sustains the solar system. ఈ సౌర కుటుంబం ఏదైతే ఉందో, సూర్యమండలేశ్వరుడికి, ఆయన అధీనంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలకి, ఈ మొత్తానికి సంబంధించి సోలార్ సిస్టమ్ వరకు చూసుకున్నా గాని, దానికి ఎవరు శక్తిని అందజేస్తున్నారు? నౌరిషస్. The Logos itself nourishes. అంటే ఎవరు పోషిస్తూ ఉన్నారు మరి? మనము జీవించి ఉండాలంటే పోషణ కావాలి గదా! మనకి ఆహారం కావాలి. సో, దూడ ప్రసవించిన దూడని ఆవు. అది మరి పెరగాలి అంటే, అది పోషింపబడాలంటే దానికి పాలు కావాలి. ఆ పాలని తనే ఇస్తుంది. అంటే ఎవరైతే దాన్ని ప్రసవించారో, ఆ ప్రసవించిన వాళ్ళే దానికి పోషణ అందజేస్తున్నారు. మనం తల్లి గర్భం నుంచి వచ్చాము. తల్లి పాలు మనకి పోషణగా నిలుస్తున్నాయి. అట్లాగా ఈ 3 మూర్తుల నుంచి ఈ సృష్టి ఎట్లాగైతే వచ్చిందో, దానికి తగిన విధంగా వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సృష్టిని పోషించడానికి అమ్మవార్ల ద్వారా ఇవి నౌరిషస్ పోషణ ఇస్తూ ఉన్నారు. వృద్ధి పొందేటట్టు చేస్తున్నారు ఇది. నౌరిషస్ అండ్ సస్టైన్స్, అది నిలబడేటట్టుగా. పడకుండా నిలిపే విధంగా, అది నిలబడి ఉండే విధంగా ఈ లాగాస్ అంటే 3 మూర్తుల నుంచి ఆ శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. జీవ ప్రసారం. కాబట్టి ఆ చైతన్యం ఎల్లప్పుడూ అలాగా మనకి పోషణ అందజేస్తూ ఉండడం వల్ల ఈ విశ్వం అట్లాగా నిలబడి ఉంది. అది గివింగ్ లేకపోతే మరి ఈ విశ్వం నిలబడటానికి ఎలాగా? అవకాశం లేదు. ఇక కృషించి ఆకలితో కృషించిపోయి నశించిపోయేది. ఈ విశ్వము నశించిపోయేది. మరి ఇంతకాలము, అపార కాలం, బ్రహ్మ 100 సంవత్సరాలంటే మరి ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు. 3,11,04,000 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం. అటువంటి ఎన్ని జరుగునియో అట్లా వరుసగా జరుగుతూనే ఉంది. కోటాను కోట్ల సంవత్సరాలు. ఎక్కడా ఆగకుండా. మరి ఇంతగా జరగాలి అంటే ఎంత శక్తి వాటికి అందజేయాలి? ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి అందుతోంది? ఈ లాగాసు నుంచి. ఈ 3 మూర్తుల నుంచి అందుతూ ఉన్నాయి అవి. మరి వాళ్ళు గనక ఇవ్వకపోతే ఇది ఆగిపోయేది. కాబట్టి అక్కడ కూడా మనకి ఈ సెల్ఫ్‌లెస్ గివింగ్ అని ఏదైతే ఉందో, వాళ్ళు కూడా ఎట్లా ఇస్తున్నారు? తమ కోసం కాదు. ఈ విశ్వం కోసం ఇస్తున్నారు వాళ్ళు. ఈ విశ్వము నిలబడితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులు హాయిగా జీవిస్తారు. ఈ విశ్వము అలాగా నిలబడి ఉండాలి అన్నట్టుగా ఈ విశ్వం కోసం వాళ్ళు తమ యొక్క శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నారు నిరంతరం. తమ దగ్గర దాచుకోకుండా. అందువల్ల యూనివర్స్, ఈ విశ్వము అలా జీవిస్తూ ఉన్నది. సబ్సిస్ట్స్. అవుట్‌పౌరింగ్ సోలార్ సిస్టమ్ బై ది పర్పెచువల్ అవుట్‌పౌరింగ్. శాశ్వతం అనమాట. నిత్యం అది. ఇవాళకి చేసాంగా ఇక చాలులే.
మనం ఉదయం గూడా మరి ప్రేయర్ తర్వాత చెప్పుకున్నాం మనం. ఇది ఒక రోజు అయ్యేది కాదిది. ఒక పూటతో అయ్యేది గాదు. పొద్దున భోంచేసాం, పొద్దున టిఫిన్ జేసాము, లేతే భోంచేసాం. ఇక ఇవాల్టికి చాలులే అంటే కుదురుతుందా మరి మనకి? 3 పూటలా భోంచనం చేస్తున్నాం. ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. ఇవాళ తిన్నాం గదా! ఇక రేపు ఆపుదాంలే అంటే రేపు ఆగుతున్నామా? మళ్ళా రేపు గూడా. అట్లా మరి నిరంతరము దీనికి శక్తి అందజేస్తూ ఉంటే, అది శక్తిని వాడుకోవటంతో ఏమవుతుంది? అదయిపోతా ఉంది. మళ్ళా శక్తి లేని వాళ్ళగా అయిపోతుంది. కాబట్టి వెంటనే మళ్ళీ శక్తిని అందజేయాల్సిన వస్తుంది. అంటే రెన్యువల్. కాన్‌స్టెంట్ రెన్యువల్. మరలా ఇస్తూ ఉండాలి. అట్లాగ ఇస్తూ ఉండడం వల్ల ఈ విశ్వం అలాగా నిలబడుంది. ఆ విశ్వం అలాగా నిలబడి ఉండటం వల్ల ఆ శక్తితో ఆ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులు గూడా అలాగా నిలబడున్నారు. వాళ్ళకి ఆ శక్తి అందుతూ. అట్లా సోలార్ సిస్టమ్‌కి మనం చూసుకుంటే, మొత్తం విశ్వాన్ని మనము ఊహించలేకపోయినప్పటికీ, ఒక సోలార్ సిస్టమ్, ఒక సౌర కుటుంబం వరకు మనం ఆలోచించామనుకోండి. ఈ సౌర కుటుంబం మొత్తానికి ఎక్కడి నుంచొస్తుంది? సూర్యుడి నుంచి వస్తుందనుకుంటున్నాం మరి. మరి ఆయనకి ఎక్కడి నుంచొస్తుంది? మరి ఆయనకి ఎక్కడి నుంచో రావాలి గదా! మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఇదిగో 3 మూర్తుల నుంచి వస్తా ఉంది. ఆ 3 మూర్తులకి మరి ఎక్కడి నుంచొస్తుంది? మొత్తానికి సంబంధించినోడు ఒకడున్నాడు. తనే కారణం. తనకి కారణమే లేదు. తనకి తను ఒక్కడే ఉన్నాడు. తనకు తను ఉన్నాడు అంతే. సమస్తము తానే. సర్వము తానైన. ఒకే ఒకడు ఉన్న ఒక తత్వము ఉన్నదిది. మౌలిక తత్వము. దాని నుంచి నిరంతరము. దానికి అయిపోవటం లేదిక. అది నిరంతరము అందజేస్తూనే ఉంది శక్తిని. ఎందుకు అంటే ఈ విశ్వము నిలబడాలి. ఎందుకు విశ్వము నిలబడాలి? ఈ విశ్వంలోని జీవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అందుకోసమని గివింగ్ అక్కడి నుంచి వస్తూనే ఉంది. అలాగ వస్తూనే ఉంటే దాన్ని మనం మన వరకు తీసుకుంటూనే ఉన్నాము. కాబట్టి మరి మనం ఏం జేయాలిప్పుడు? మనం గూడా ఇవ్వాలి. ఇవ్వటానికే ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ సృష్టి అట్లా ఏర్పాటు చేయబడింది. ఇచ్చే ప్రతివాడు మరి అవి ఇవ్వటానికి ఎప్పటికప్పుడు అయిపోతుంది గదా! ముగ్గురు మూర్తులకి వాళ్ళ దగ్గర ఎంత ఇప్పుడు సూర్యుడికి ఇచ్చారు. ఎంతసేపుంది సూర్యుడికి? కాసేపుంది. అయిపోయింది శక్తి మళ్ళీ. మళ్ళీ అయిపోయిన శక్తి మళ్ళీ నింపాలి. వెంటనే అయిపోయింది అని తెలియకుండానే నింపేటట్టుగా. అంటే ఆకలితో ఒక పూటంతా ఆకలితో తిరిగాడన్నట్టుగా కాకుండా, వెంటనే మళ్ళా శక్తి కింద దాకా వచ్చేసిందా, వెంటనే నింపటం. ఖాళీ అవుతోందా, వెంటనే నింపటం. అట్లా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆ 3 మూర్తుల నుంచి నిరంతరము శక్తి వచ్చేస్తూ ఉంది. కాబట్టి సూర్యుడు నిరంతరము మనకిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆయన దగ్గర శక్తి అపారంగా ఉంది. శక్తి నిల్వలు ఇక అయిపోవటం అనేది ఉండదు అన్నట్టుగా మనకనిపిస్తుంది. కానీ అయిపోతుందక్కడ. అయిపోయిన వెంటనే మరుక్షణం మరలా అందుతూనే ఉంది ఆయనకి. అందుకని మనకు తెలియకుండానే మనకి ఆయన నిరంతరము మనకి శక్తినందించేవాడు అన్నట్టుగా మనం సూర్యుడిని కొలుస్తున్నాం మనం. మరి ఆయనకి ఎలాగా వస్తుందంటే 3 మూర్తుల నుంచి. మరి 3 మూర్తుల దగ్గర వాళ్ళ దగ్గర నిరంతరం ఉంటుందా? వాళ్ళ దగ్గర అయిపోతుంది. మరి ఇచ్చేస్తున్నారు గదా! సూర్యుడికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇచ్చేస్తుంటే మరి ఖాళీ అయిపోతుందిగా వాళ్ళకి. మరి వాళ్ళకి ఖాళీ అయిపోతే వాళ్ళకి మరి ఎట్లాగా ఇంకా ఇవ్వటానికి లేదు. మా దగ్గర లేదండి అయిపోయిందండి. దుకాణం మూసేసాం. మొత్తం సరుకు అయిపోయిందండి అంటే ఎలా మరి? మళ్ళీ సూర్యుడాగిపోతాడు. సూర్యుడాగిపోతే ఈ మొత్తం ఈ సౌర కుటుంబం మొత్తం గ్రహాలు, ఆ గ్రహాల మీద ఉన్నటువంటి జీవులు మొత్తం ఆగిపోతుంది. మొత్తం నశించిపోతారు. ఎట్లా అప్పుడు మరి? అందుకని వెంటనే ఆయన లేచి, ఆయన ఈ ముగ్గురికి నిరంతరం పంపిస్తుంటాడు. మొత్తానికి సంబంధించిన వాడు ఒకడెవరైతే ఉన్నారో, ఆధారంగా ఎవరైతే ఉన్నారో, వాడు నిరంతరము వాడి నుంచి ముగ్గురికి వస్తుంటే, ఈ ముగ్గురు నిరంతరము సూర్యుడికి పంపిస్తుంటే, ఈ సూర్యుడు ఈ తన కుటుంబంలోని మొత్తం సమస్త గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు, ఆ గ్రహాల మీద ఉన్నటువంటి జీవులు వీళ్ళందరికీ ఆయన ఎప్పటికప్పుడు నిరంతరము
ఆ శక్తిని పంపిస్తూ ఉన్నాడు. ప్రసారం చేస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతుంది. కాబట్టి మొత్తం ఎక్కడ కూడా గివింగ్, గివింగ్ ఇస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఇస్తున్నారు? సెల్ఫ్‌లెస్. తమ కోసం కాదు. తమ కోసం కాదు. వాళ్ళు తమ నుంచి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ కోసం అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. అసలైన వాడు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఆయనేమనుకుంటున్నాడు? తన సృష్టి కోసం ఇస్తున్నాడు. అయ్యో! ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. అందువల్ల వాళ్ళకి నిరంతరం ఆ శక్తిని మనం ప్రసారం చేయాలి అని జెప్పి సృష్టి విశ్వం మొత్తం కోసం ఇస్తున్నాడు. విశ్వం మొత్తం అలాగా నిలబడటం కోసం. ఇట్లా ఈ సృష్టిలో జరుగుతున్నదేంటి? ఈ మొత్తం నిలబడటం కోసం. నా కోసం అన్నదెక్కడా లేదు. సృష్టి కోసం, ఈ విశ్వం కోసం, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవుల కోసం ఇట్లాగా ఇస్తూ ఉన్నారు. పర్పెచువల్ ఔట్‌పౌరింగ్. ఇక నిత్యము అన్నమాట అది. ఒక రోజున ఇంతకాలం అని ఆగటం అట్లాగా లేకుండా నిత్యము జరుగుతూనే ఉందది. దానికి ఆది అంతములు లేదన్నట్టుగా. ఔట్‌పౌరింగ్ నిత్యము ప్రసారం చేస్తూనే ఉన్నారు. ధారగా పోస్తున్నారన్నమాట. ధారే. మనం పంపు తిప్పుకుంటే మనం ఎంతవరకు నింపుకుంటాం? మన బకెట్ నిండేంత వరకు ధారగా వచ్చేటట్టు ఉందది. బకెట్ నిండింది ఆపేసాము. అయితే అక్కడ ఆగిపోయిందా? ఉన్నాయి సిద్ధంగా. మనం ఎప్పుడైతే ఈ బకెట్ పూర్తయిపోతుంది, మళ్ళీ వాడేసుకుంటామో, బకెట్ ఖాళీ అయిపోతుందో, మళ్ళీ ధారగా వదలటానికి రెడీగా ఉందక్కడ. ఎక్కడైనా గాని మనం వాడుకుంటానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ విశ్వంలో మనం ఏది కావాలంటే అది సిద్ధముగా ఉంది. అదే మరి భూమి ఆకాశములను సృజించి, ఒక పెద్ద ఉద్యానవనాన్ని సృజించి యెహోవా ఈ ఇద్దరికీ అప్పజెప్పాడు. పుష్కలంగా ఉన్నాయి. నీకు ఏం కావాలంటే అవి ధారగా వస్తూనే ఉంటాయి. ఆగటం అనేది లేదు. ధారగా పుష్కలంగా ఉన్నాయి ఇవంతా, ఈ సంపదంతా అని చెప్పాడు వాళ్ళకి. ఇట్లా ధారగా ఔట్‌పౌరింగ్ అనమాట. ధారగా ప్రసారం అవుతూనే ఉన్నాయి అది. ఔట్‌పౌరింగ్, సెల్ఫ్ గివింగ్, సెల్ఫ్ ఎంప్టీయింగ్. దీన్ని కెనోసిస్ అంటారు. ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్. తన జీవాన్ని, తన చైతన్యాన్ని, చైతన్యంగా ఉన్నటువంటి, ఆ శక్తిగా ఉన్నటువంటి తన శక్తినే అలా ధారగా పోస్తూ ఉన్నారనమాట వాళ్ళు. తన శక్తిని. దాన్నే కెనోసిస్ అనే మాట వాడారిక్కడ. సెల్ఫ్ ఎంప్టీయింగ్. కెనోసిస్. కెనోసిస్ అంటే ఎంప్టీయింగ్. ఖాళీ అవ్వటం. అంటే తన దగ్గరున్నది మొత్తం ఇచ్చేయటం కర్ణుడులాగా. కర్ణుడు అట్లాగా అడిగిన వాడికి లేదు అన్న పదం లేదు ఆయన దగ్గర. దానం, దానం, దానకర్ణుడు అన్నారు ఆయన్నందుకే. ఏది కావాలంటే అది ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. అట్లాగా సెల్ఫ్ ఎంప్టీయింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్. తన యొక్క శక్తిని క్రీస్తు కూడా అట్లాగే. క్రీస్తు ఏం చేశాడు? రెనౌన్సియేషన్ ఆఫ్ డివైన్ అట్రిబ్యూట్స్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై విత్ హ్యూమానిటీ. ఎంప్టీయింగ్. తనను తను ఖాళీ చేసుకుంటున్నాడు ఇతరులకు ఇవ్వటం కోసం. తనను తను ఖాళీ చేసుకుంటే సెల్ఫ్ గివింగ్ మళ్ళ పైనుంచి ప్రసారం అవుతూనే ఉంటుంది. ఆ ఖాళీ పూరింపబడుతూనే ఉంటుంది. ఖాళీ అయిపోతే ఇంకా క్రీస్తు ఏమి ఇవ్వలేడు గదా! క్రీస్తు తన యొక్క దైవ గుణాల్ని తగ్గించుకొని, ఖాళీ చేసుకొని అన్నట్టుగా మానవ గుణాలతో మానవుడుగా ఇక్కడికి దిగాడు దైవ కుమారుడుగా.
మానవుడుగా ఇక్కడ దైవ మానవుడుగా ఇక్కడ దిగి మానవ లక్షణాలతో ప్రవర్తిస్తూ రాముడు ఎట్లాగైతే మానవుడుగా మన మధ్య నడయాడాడో దైవమే మానవుడుగా అవతారం ఎత్తి తను మానవుడిని అని చెప్పాడు. ఎక్కడ రాముడు నేను దేవుణ్ణి విష్ణువుని నేను అవతారం ఎత్తానని చెప్పకుండా నేను మానవుణ్ణి అని చెప్పుకుంటూ వచ్చాడు. తన ఆ దివ్యమైనటువంటి గుణాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. అట్లాగే క్రీస్తు కూడా రెనౌన్సియేషన్ మొత్తం త్యజించాడు. మొత్తం ఖాళీ చేసాడు అనమాట. దాన్ని కెనోసిస్ అని అంటారు. సెల్ఫ్ ఎంప్టీయింగ్. తను తాను ఖాళీ చేసాడు. అంటే ఏమి ఖాళీ చేశాడు? ఆ దివ్య గుణాలని. ఆ దివ్య గుణాల స్థానంలో ఏం పెట్టాడు? ఈ మానవ గుణాలను పెట్టాడు. ఎందుకంటే ఆ దివ్య గుణాలతో ఉంటే మనతో కలిసి తిరగటానికి కుదరదు. మనతో కలిసి తిరగాలంటే మనలాంటి లక్షణాలతో ఉన్న వ్యక్తి అయితే అప్పుడు మనతో ఆయన మనవాడు అన్నట్టుగా తీసుకుంటాం. మనకన్నా గొప్ప లక్షణాలు ఉంటే మనం దూరంగా పెట్టేస్తాం. అందుకనే మనతో పాటు తిరగటానికి తన యొక్క దివ్య గుణాలని, ఆ డివైన్ అట్రిబ్యూట్స్, దివ్యమైనటువంటి ఆ దివ్యత్వాన్ని పక్కన పెట్టేసి మానవత్వాన్ని తీసుకుని మానవుడుగా మన మధ్యన నడయాడాడు క్రీస్తు. అట్లా నడయాడడాన్ని మనం కెనోసిస్ అంటాం, సెల్ఫ్ ఎంప్టీయింగ్ అంటాం. అట్లాగా ఇవన్నీ సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఈ 3 లాగాస్ అని మనం ఏదైతే అంటున్నాం, 3 మూర్తులు తమ యొక్క శక్తియుక్తులు మొత్తాన్ని ధారపోస్తూ ఉన్నాయి. మొత్తం ఎంప్టీ అయిపోయేటట్టు, ఖాళీ అయిపోయేటట్టుగా. కానీ మళ్ళీ నిరంతరము అది నింపబడుతూనే ఉంది. ఖాళీ అవటం అనేది జరగకుండా అలా మొత్తం అలాగా నిత్యము జీవించుతూనే ఉంది ఈ సృష్టి, ఈ విశ్వము నిలబడే ఉంది అలాగా. This kenosis, this self-emptying attitude of mind and mode of life is a key word in the Christian religion. ఈ సెల్ఫ్ ఎంప్టీయింగ్ అన్న మాటతో, ఈ కెనోసిస్ అన్న మాటతో ఈ క్రిస్టియన్ రిలీజియన్ కి, ఈ క్రీస్తు మతానికి ఉన్నటువంటి సంబంధము. ఎందుకంటే క్రీస్తు ఆ పద్ధతిలో వచ్చాడు. క్రీస్తు's renunciation of divine attributes in order to identify with humanity. కెనోసిస్ అనే మాటకు అర్థం క్రీస్తు మొత్తం త్యజించాడు. తన యొక్క దివ్య గుణాలు మొత్తాన్ని, ఆ దివ్యత్వాన్ని. దైవంతో సమానంగా ఉన్నాడు, దైవంతో ఉన్నాడు, దైవంలో ఉన్నాడు, దైవముగా ఉన్నాడు ఆయన. ఆ దైవముగా ఉన్నవాడు కాస్త మానవుడుగా కిందకి దిగి వచ్చాడు. దైవ కుమారుడుగా అన్నట్టుగా మానవత్వాన్ని తీసుకున్నాడు. మానవత్వాన్ని తీసుకున్నాడంటే దివ్యత్వము ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ స్థానంలో మానవత్వం చేరింది. దివ్యత్వం స్థానంలో మానవత్వం చేరి మానవుడుగా మన మధ్య నడయాడాడు. కాబట్టి ఈ ఎంప్టీయింగ్ ఏదైతే ఉందో, ఈ ఖాళీ అవటం అంటే దివ్య గుణాలు ఖాళీ అయ్యి మానవ గుణాలు దాంట్లో చేరటం అనేది, తర్వాత ఆ శక్తి మొత్తము ధారపోస్తూ ఉండడం అనేది, వీటికి సంబంధించిన వివరాలు మనం రేపు తెలుసుకుందాం. సెల్ఫ్లెస్ గివింగ్ అనే దాని మీద ఆధారపడింది మొత్తం. మరి గివింగ్ అంటే ఇస్తూ ఉండడమే అయితే మరి తీసుకునే వాళ్ళు ఎవరు? మరి తీసుకునే వాళ్ళు అంటే ఆ 3 మూర్తులు తీసుకుంటూనే ఉన్నారు కదా. వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు నింపబడి, ఆ శక్తితో నింపబడి తమ దగ్గర ఉన్న శక్తిని మళ్ళా కిందకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ విశ్వం మొత్తానికి అందజేస్తూ ఉన్నారు. ఈ సూర్యుడికి అందజేస్తూ ఉన్నారు. ఈ సోలార్ సిస్టమ్కి అందజేస్తున్నారంటే తాము ఖాళీ అవుతున్నట్టే కదా అర్థం. ఖాళీ అయ్యే కొద్ది మరలా నింపబడుతూ ఉంది. మున్సిపల్ వాటర్ ఓవర్ ట్యాంక్ ఉంది మొత్తం ఊరికి సంబంధించి, అది మొత్తం నింపబడింది. ఊరు మొత్తానికి 1 గంట 2 గంటల సేపు నీళ్ళు ఇచ్చారు. అందరూ నీళ్లు పట్టేసుకున్నారు. ఇక్కడ ఓవర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. మున్సిపల్ ఓవర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే ఇక లేదని చేతులు ఎత్తేసారు వాళ్ళు. లేదుగా మళ్ళీ వెంటనే ఇది ఖాళీ అవుతుండగానే, పూర్తిగా ఖాళీ అవ్వకముందే
మళ్ళీ అక్కడి నుంచి తెప్పిస్తున్నారు. ఎక్కడ? నది నుంచి. ఈ నదికి ఎక్కడైతే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో ఆ నదికి సంబంధించి ఆ నది నుంచి మళ్ళా దీన్ని నింపుకుంటున్నారు. ఈ నదికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేఘాల ద్వారా వర్షాలు పడి ఆ వర్షపు నీరే నదుల నీరుగా మనకు వస్తుంది. దాన్ని మనం మన ఓవర్ ట్యాంకుల్లోకి తెచ్చుకుని అక్కడి నుంచి ఊరు మొత్తానికి సప్లై చేయబడుతుంది. ఎక్కడ ఆగకుండా. మేఘాలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మళ్ళీ సముద్రంలో నుంచే వస్తూ ఉన్నాయి. ఈ సముద్రంలోకి ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. వాటిని మనం కొద్దిగా వాడుకుంటున్నాం. అది అట్లా ఈ శక్తి అంతా ఇస్తూనే ఉన్నారు. ఇస్తుంటే అది ఖాళీ అవుతుంది. ఖాళీ అవునప్పుడు మరలా నింపుతూ ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉన్నది. ఈ మొత్తం కూడా ఇతరుల కోసం, చుట్టూ ఉన్న వారి కోసం, ఈ విశ్వము కోసము, యూనివర్స్ నిలబడటం కోసం చాలా దానికోసం యూనివర్స్ సబ్సిస్ట్స్ అందుకోసం ఇస్తున్నాము అని అందరూ అనుకుంటున్నారు. అందరూ సోలార్ సిస్టమ్ వరకు, జంతు స్థితి వరకు, మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికల్లా మనం కొంచెం తన కోసము అన్నట్టుగా దాన్ని పరిమితం చేశాము. తనకి లాభం ఉంది కాబట్టి ఇతరులకు ఇస్తున్నాను నేను. మనం కూడా అదే పద్ధతిలో ఇస్తున్నాం గివింగ్. కానీ ఆ ఇవ్వటము సెల్ఫ్ గివింగ్ గా ఉందన్నమాట. ఈ విషయాలు మరి మిగతావి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. Yes, sir.